హాయ్ ఫ్రెండ్స్. నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం టమాటో రైస్. మనకి సీజనల్ కదండీ! మనకి ఎక్కడ చూసినా టమోటోస్ చాలా ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా వాష్ చేసేసేయాలి. ఇలా మంచిగా బాగా కడుక్కొని ఒక 2, 3 సార్లు వాటర్ మొత్తం పడేసేసి, మళ్ళీ వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఒక 1 అవర్. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసి, ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బౌల్ తీసుకొని, ఇందులో ఒక మీడియం సైజ్ 5 టమోటోస్ వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. 7 ఆర్ 8 కారం తక్కువగా తినేవాళ్ళు అయితే ఒక 5 ఆర్ 6 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మంచిగా బాగా కుక్ అవ్వాలి. చూడండి మనకి పీల్ మొత్తం బాగా రిమూవ్ అయ్యేటట్లు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత అంటే ఒక 20 మినిట్స్ తర్వాత పీల్ రిమూవ్ చేసేసి బాగా మిక్సీ చేసుకోవాలి. జార్‌లోకి వేసుకొని ఇలా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా సెపరేట్‌గా మనం చిన్న బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా చిన్న గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసేసిన తర్వాత గ్యాస్ అనేది మంట హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అదేవిధంగా యాలకులు ఒక 3, జాపత్రి ఒకటి, లవంగాలు ఒక 4 వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ టమాటో వేసుకోవాలి. ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్‌గా వేసుకొని ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి రెడ్ చిల్లీ, టమోటో పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది. ఇందాక మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ, సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఆయిల్ పైకొంచేంత వరకు కుక్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఎసరు 2 గ్లాస్ కన్నా తక్కువగా వాటర్ వేసుకోవాలి. చూడండి మరొక గ్లాసులో నేను కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేసి, మూత పెట్టేసేసి పొంగులొచ్చేంత వరకు వదిలేయాలి. చూడండి మనకి ఈ విధంగా మూత పెట్టేసేసి, ఈ విధంగా పొంగులనేటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిగా చెక్ చేసుకోవచ్చు సాల్ట్ ఎంతవరకు ఉంది అనేది. చూడండి కొద్దిగా చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతది. ఈ స్టేజ్‌లో మనం ఉప్పుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ ఉంటే నేను కొంచెం వేశాను ఉప్పు. అదే విధంగా ఇప్పుడు ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ మొత్తం వేసేసేయాలి. వాటర్ అనేవి దింపేసేసి రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. చూడండి మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా దగ్గర పడిపోతుంది. ఇందాక మనం బాగా
కుక్ చేసుకోవాలి. చూడండి మనకి రైస్ కూడా మొత్తం బాగా దగ్గర పడిపోయింది. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసేసేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసేసి ఒక 15 మినిట్స్ వదిలేయాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో గ్యాస్ ఆపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్‌గా రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటది. చూడండి మనకి ఎక్కడ కూడా రైస్ అనేది అతుక్కోలేదు. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అంతే ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే టమాటో రైస్ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.